హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పెయింటింగ్ టెక్నిక్ నేర్పిస్తాను. ఏంటంటారా? మరి మనం రోజు వాడే టిష్యూ పేపర్ ఉంటుంది కదా, ఈ టిష్యూ పేపర్తో బ్యూటిఫుల్ ఫ్లవర్ బంచెస్ చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేయచ్చు. ఎలా చేయాలో నేర్చుకుందామా? మరి రండి. ఇందుకోసం ఈ కలర్స్ అన్నీ యూస్ చేస్తున్నాను నేను. ఏంటంటే ఇది ఎల్లో ఆకరు, వైట్, పింక్, గ్రీన్, లైట్ గ్రీన్, క్రిమ్సన్, ఎల్లో ఆకర్, తర్వాత బ్లాక్, తర్వాత ఇవన్నీ వాడుతున్నాను. 14 నెంబర్ రౌండ్ బ్రష్, ఇది ఈ బ్రష్ వాడుతున్నాను. తర్వాత ఇది లైనర్ నెంబర్ 2, తర్వాత ఈ బ్లాక్ అవుట్లైనర్ ఇది వాడుతున్నాను. టిష్యూ పేపర్ ఇలా తీసుకొని దీన్ని 4 ఫోల్డ్స్ ఉంటాయి కదా, ఈ 4 ఫోల్డ్స్ రెండు వైపులా మనకేంటంటే ఇట్లాగా ఎక్కువ ఓపెనింగ్ ఉన్నది, అంటే రెండు పక్కల ఓపెనింగ్ ఉన్న వైపు ఇలా హాఫ్ ఫోల్డ్ చేయాలి. చూసారా, ఇవన్నీ కొసలు ఉన్నాయి. దాన్ని ఇట్లాగా మనం మధ్యకి ఫోల్డ్ చేయండి. ఇలా నలిపేస్తే మీకు ఎట్లా అవుతుంది, దగ్గరికి తీస్తే కుచ్చులు కుచ్చులుగా ఇలా చూసారా, ఇలా రౌండ్గా వచ్చింది. అలా చెయ్యండి. ఇలా చేసి చేత్తో పట్టుకోండి. తర్వాత ఒక ప్లేట్లోకి వైట్, క్రిమ్సన్, పేల్ పింక్ వేశాను. ఇప్పుడు ఏం చేశాను, దీన్ని వీటిల్లో ఈ టిష్యూ పేపర్ని ఇట్లా లైట్గా డిప్ చేశాను. డిప్ చేసి ఏం చేస్తారు, జస్ట్ టచ్ చేసి ఇలా తీసేయండి. టిష్యూ పేపర్ కదా, మీరు అలా టచ్ చేసి తీసేయాలి. అప్పుడే చూసారా మనకి ఒక ఫ్లవర్ బంచ్ లాగా వచ్చింది. అంతేనండి, చూసారా ఎంత ఈజీయో. ఇలాగా మీరు ఒక బంచెస్ని చక్కగా క్రియేట్ చేయొచ్చు. మీకు ఎలా కావాలంటే అలాగా. నేనేంటి కొమ్మ పైనుంచి కిందకి జాలువారుతోందా అన్నట్టు వేస్తున్నాను. చూస్తున్నారా, అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్ వేస్తూ మధ్య మధ్యలో మీరు ఆ కలర్ మిక్సింగ్, కొంచెం వైట్, కొంచెం క్రిమ్సన్, కొంచెం మిడిల్ కలర్ అన్నీ కలిసి ఒక్కొక్క దాంట్లో కూడా 3 షేడ్స్ వస్తున్నాయి చూడండి. అలా రావడం వల్ల మీకు ఫ్లవర్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం, సేమ్ ఆ కలర్లలోనే డిప్ చేసిన ఈ 14 నెంబర్ రౌండ్ బ్రష్తో జస్ట్ ఇట్లాగా ప్రెస్ చేసి తీసేయండి. తీసేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ 3 షేడ్స్ మిక్స్ అవుతూ బడ్స్ వస్తాయి. చూడండి బడ్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఈ ఫ్లవర్ బంచెస్ అంటే పూర్తిగా బ్లాసమ్డ్ ఫ్లవర్ బంచెస్, పక్కనే మొగ్గలు, బడ్స్ ఎంత బాగుంటుందో తెలుసా. ఇలాగా చాలా ఈజీగా, ఎంత ఈజీ కదా. ఇంతేనండి మనం పెయింటింగ్ అంటే, ఇంత ఈజీగా పెయింటింగ్ చేసేయచ్చు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, ఇప్పుడే తీసుకోండి కలర్స్, తీసుకొని టక 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 చేసేయండి. చూస్తే మీకు ఇన్స్పైర్ అవుతున్నారా లేదా? అంతే. ఇలా కలర్స్ అంటే ఎల్లో ఆకరు, డార్క్ బ్రౌన్, గ్రీన్ ఒక ప్లేట్లో తీసుకున్న బ్రష్తో, సేమ్ 14 నెంబర్ బ్రష్తో డార్క్ బ్రౌన్ తీసుకున్నాను. ఆ డార్క్ బ్రౌన్తో స్టెమ్స్ వేస్తున్నాను. చూసారా నేను ఎలా వేసానో, స్టెమ్ అలాగా మీరు వేయండి. ఈ బంచెస్ని జాయిన్ చేస్తూ మనం అలాగా బంచెస్ జాయిన్ చేస్తూ స్టెమ్స్ వేసేద్దాం. ఇలాగా చిన్న చిన్న బ్రాంచెస్, ఫ్లవర్ బంచెస్ని కలుపుతూ వేస్తే ఎంత బాగుంటుందో తెలుసా. మరి చూడండి ఎంత ఈజీగా. ఇంతేనా అనిపిస్తుంది. అంతేనండి. ఇప్పుడు బడ్స్కి కూడా చిన్నగా ఆ టిప్తోనే వేస్తున్నాను చూడండి. మీరు ఆ బడ్ చివర చిన్నగా డార్క్గా కలర్ పెట్టి దాని స్టెమ్ నేను ఎలా వేస్తున్నానో మీరు అలా ఫాలో అయిపోతే కనుక బ్యూటిఫుల్గా పెయింటింగ్ వచ్చేస్తుంది. ఫ్లవర్ బంచెస్ ఎంత ఈజీగా వచ్చేస్తాయో చూడండి. ఇలా ఫ్లవర్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ కూడా మీరు దగ్గరగా వేయాలి. దూరం వేస్తే అంత అందం రాదు.
చూస్తున్నారు కదా, నేను ఎంత దగ్గరగా ఫ్లవర్స్ వేసానో మీరు కూడా అలాగే వేయండి. ఇలా వేసిన తర్వాత లైట్ గ్రీను కొంచెం, తర్వాత టిప్పులో డార్క్ బ్రౌను కలిపాను. కలిపితే ఆ గ్రీనిష్ బ్రౌన్ కలరు మధ్య మధ్యలో వస్తూ ఆ గ్రీన్ కలర్ లీవ్స్ లైట్ గ్రీన్ కదా, బ్రైట్గా ఉంటుందండి. ఎంత అందంగా ఉంటుందో. మీరు ఇట్లాగా లీవ్స్ జస్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేయండి. ఎలా వేసినా సరే రకరకాలుగా వచ్చేస్తుంది. అంతే, ప్రెస్ చేసి ఆ బ్రష్ని ఇట్లా లాగేయండి. అంతే, ఎంత ఈజీ తెలుసా. మీరు బ్రష్ పట్టుకోండి, చెయ్యండి, చిటికలో వచ్చేస్తుంది. అలాగే మీరు చక్కగా పెయింటింగ్ చేసేసేయచ్చు. ఇలాగా ఫ్లవర్ బంచెస్ మీరు శారీస్ మీద వేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీద వేయచ్చు, చున్నీల మీద వేసుకోవచ్చు, టాప్స్ మీద వేసుకోవచ్చు. ఎంత బాగుంటుందో. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, ఇంత చక్కటి బంచెస్ని ఇంత ఈజీగా వేసేయండి. నేను మీరు ఎంతో ఈజీగా వేసుకునేటట్టు అన్నీ చూసి మరి చాలా వెరైటీస్ అన్నీ చెప్తున్నాను కదా, ట్రై చేస్తున్నారా? ఇంత కష్టపడి చెప్తున్నాను కదా. చూసేవాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నలుగురు నేర్చుకుంటారు కదా ఇంత ఈజీగా. ఇప్పుడు 3D అవుట్లైనర్తో ఫ్లవర్ మధ్యలో పాలెన్స్ వేద్దాం. పాలెన్ వేసేసరికి ఇంకా అందం వచ్చేస్తుంది. చూడండి, అక్కడక్కడ మీరు అట్లాగా ఫ్లవర్ బంచ్ లాగా కనపడుతుంది కదా, అక్కడ మధ్యలో మీరు పాలెన్ ఒక 5 or 6 చక్కగా ఇలా ప్రెస్ చేసి డ్రాగ్ చేయండి. అంతే. లేదు, ఈ 3D అవుట్లైనర్తో మీకు వేయడం రాకపోతే సన్న జీరో బ్రష్తో పాలెన్ వేసేయండి. ఇప్పుడు లైనర్ బ్రష్తో నేను చక్కగా అక్కడక్కడ బ్రాంచెస్ మధ్యలో కూడా నేను వేస్తున్నాను, చిన్న డెప్త్లు ఇస్తున్నాను. అంతేనండి. చూసారా, ఇలా చున్నీ మీద వేస్తే ఎంత బాగుందో, షోల్డర్ మించి కిందకి జాలువారుతూ. అదేనండి, మీకు చూస్తే అర్థమైపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం అండి, ఇప్పుడే ట్రై చేసేయండి. ఎంత బాగుంటుందో. వేసి మరి ఎలా ఉందో నాకు చెప్తారు కదూ. Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.